వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చికెన్ కాజు ఫ్రై తయారు చేసుకుందామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్, ధనియాల పొడి, చికెన్ మసాలా, జీరా పౌడర్, కార్న్ఫ్లోర్, పచ్చిమిర్చి, కసూరి మేతి, జీడిపప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కారము, ఉప్పు, ధనియా పౌడర్, పసుపు, నిమ్మకాయ, గుడ్డు, కరివేపాకు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దామండి. తయారు చేసుకునే విధానం: చికెన్లో ఉప్పు వేద్దామండి, సరిపడ ఉప్పు, పసుపు, కారపొడి వేసి మనము కలుపుకుందామండి. బాగా ముక్కకు కారం, ఉప్పు, పసుపు బాగా పట్టాలి కనుక మనము బాగా ఈ విధంగా మసాజ్ చేద్దామండి చికెన్ పీసులను. అప్పుడు ప్రతి ముక్కకు కూడా బాగా కారము, ఉప్పు పడుతుంది. నిదానంగా ఈ రకంగా బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలన్నా ఈ విధంగా మనము కలుపుకోవాలండి. ఇదిగోండి, బాగా ఈ ఉప్పు, కారం అన్నీ పట్టిన తర్వాత ఇప్పుడు మనము కాస్తంత జీరా పౌడర్ వేసుకుందామండి. దాంట్లోనే కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, ధనియా పౌడర్ వేద్దామండి. వేసి ఇవి బాగా కలుపుకుందాం మనం. ఇప్పుడు ఇవి కూడా ముక్కలకు బాగా పట్టాలి, అందుకని బాగా దీన్ని కూడా కలిపేసుకుందామండి మనం. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మనము ఎక్స్ట్రా వాటర్ వేసుకోకూడదండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కస్తూరి మేతి వేద్దామండి. ఇది వేసిన తర్వాత దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేద్దాం. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపేసుకుందామండి. అన్ని ముక్కలకు మసాలా బాగా పట్టాలి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అంతా. ఇప్పుడు ఇందులో మనము నిమ్మకాయ రసం పిండుకుందామండి. నిమ్మకాయ రసం పిండినాక మనం ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకుందామండి. నిమ్మరసాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనము ఎగ్ వేసుకుందామండి. ఎగ్ కూడా ముక్కలు అన్నిటిలోకి బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం గుడ్డు కలిసేలాగా బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్ వేసుకుందామండి. కార్న్ఫ్లోర్ వేసుకుంటే ఇప్పుడు మనకు లూజ్గా ఉంది కదా, అది అంత లూజ్గా లేకుండా కరెక్ట్గా వస్తుంది మనకి. ఇప్పుడు ఈ విధంగా కార్న్ఫ్లోర్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ అయిపోయేలా కలుపుకోవాలి. మనకు కొంచెం ఏమన్నా ఇది లూజ్గా అనిపిస్తే ఇంకాస్త మనం పిండి వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం బాగా కలిపేసేయాలి. ఇదిగోండి, ఈ మాత్రం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము జీడిపప్పు వేసుకుందామండి. దీంట్లో కరివేపాకు వేసుకుందామండి. దీంట్లోనే కరివేపాకు అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇవన్నీ వేసి బాగా కలుపుదామండి. బాగా ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. జీడిపప్పుకు కూడా ఉప్పు, కారం అన్నీ బాగా పడతాయి. ఇప్పుడు ఈ విధంగా అంతా కలిపేసి మనము దీన్ని ఒక 1/2 అవర్ ఇట్లనే పెడదామండి, రెస్ట్ ఇద్దాం దీనికి. ఇదిగోండి, మన చికెన్ బాగా మ్యారినేట్ అయిందండి. ఇప్పుడు మనము దీన్ని డీప్ ఫ్రై చేద్దామండి. ఇప్పుడు నేను కళాయి పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనము చికెన్ వేసుకుందామండి. ఒక్కొక్కటి నిదానంగా వదులుకుందామండి. ఇదిగోండి, ఈ రీతిగా మనము చికెన్ పీసులు వేసుకోవాలండి ఆయిల్లో.
అంత హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లోలో కూడా పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకొని చేసుకుందామండి. చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు ట్రై చేయండి. చూడండి ఈ రకంగా మొత్తము మనము వేసేసుకుందామండి. ఇదిగోండి మనము ఇట్లా తిప్పుకుందామండి. నేను ఫుడ్ కలర్ వేయలేదండి, అందుకనేసి మనకు అంత డార్క్గా లేదు. ఫుడ్ కలర్ వేస్తే బాగా కలర్ వస్తుంది, కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ మనం తినకూడదు కదండి, హెల్త్కి మంచిది కాదనేసి నేను ఫుడ్ కలర్ వేయలేదు. ఇదిగోండి మంట ఎక్కువ పెట్టుకోకుండా లో ఫ్లేమ్లోనే పెట్టి నేను వేపుతున్నానండి. ఎందుకంటే లోపల కూడా చికెన్ మొత్తం ఉడికిపోవాలి కదండి, దాని గురించనే ఈ విధంగా నేను వేపుతూ ఉన్నాను. బాగా ఫ్రై అయ్యేదాకా మనము వేపుకుందామండి. పెద్ద మంట పెడితే ఏమవుతుందంటే పైనంతా మాడిపోయినట్టు అవుతుంది, లోపల ఉడకదండి. అందుకనేసి మనము ఎక్కువ మంట పెట్టుకోకుండా తక్కువ పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేపుకోవాలి. ఇదిగోండి మన చికెన్ పీసెస్ బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు మనం దీన్ని ఓ ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూడండి ఎంత బాగున్నాయో, చూసేదానికే సూపర్గా ఉంటాయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఇంకొక వాయి కూడా ఉంది కదా, చికెన్ పీసులు ఉన్నాయి, అవి కూడా మనం వేసేసుకుందామండి. ఇదిగోండి ఈ విధంగా వేసుకోవాలి మనం. మంట మాత్రం పెద్దగా ఎప్పుడు పెట్టొద్దండి, చిన్న మంట మీదనే వేపుకుంటే బాగా ఉడికిపోతాయి, లోపల నుండి ఉడుకుతాయి కాబట్టి బాగా టేస్ట్ ఉంటాయండి. తొందరగా అవ్వాలనేసి మనం పెద్ద మంట పెట్టుకున్నామంటే మాడిపోతాయి, లోపలంతా పచ్చిగా ఉంటుంది, మనకు రుచి లేకుండా ఉంటాయి. ఇదిగోండి మన చికెన్ కాజు ఫ్రై రెడీ అయిందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఆనియన్ లెమన్ వేసుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా అందరు ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.